స్వామి ఊళ్ళో గొర్రెలు మేపడానికి వచ్చినారు, నేను పూలోస్ చేయడానికి వచ్చాను స్వామి. సో ఇట్లా ఆ స్లాంగ్ ఏందో చిత్తూరు స్లాంగ్ మనం చేసిన దానికి మనం ఒక 70-80% చేసామని నేను అనుకుంటే అతను 100% మనకి ఇచ్చేవాళ్ళు. బట్ అది సెకండ్ టైం థర్డ్ టైము మనం బాగుంది సార్ అని కాంప్రమైజ్ అయినా ఆయన ఎవరు లేదు, ఇంకా ఎక్కడో లోపల వెళుతుంది మీకు అని అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మేడం. ఎందుకు ఊరికనే ఎవరు స్టార్లు అయిపోరు కదా మేడం. అది సరే, ఇప్పుడు నేను ఒక 3 థింగ్స్ చెప్తాను. ఆ 3 థింగ్స్ మీరు ఇదే స్లాంగ్లో చెప్పాలి. సో మొత్తానికి మీరు ఆల్మోస్ట్ ఒక జర్నీ అయితే పుష్ప సినిమాతో అలాగే పుష్ప టీంతో అల్లు అర్జున్ గారితో ఒక జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఆ కొద్ది స్మాల్ టైం అయినా కూడా మొత్తానికి పార్ట్ 1 పార్ట్ 2 రెండు సక్సెస్ అయిపోయినాయి కదా. సో సినిమా సక్సెస్ అయింది కదా, ఆయనకి విష్ చెప్పాలి. ఓన్లీ చిత్తూరు స్లాంగ్లో ఎలా చెప్తారు వెంకట్ గారు? సార్ నేను సార్ మీ దూది వెంకట చాలా రోజులు అయిపోయిందిలే కానీ మిమ్మల్ని కలిసి సార్ అయితే ఏందో కానీ మా ఊర్లో ఎట్ట అంటారు తెలిసిన సార్, ఏందిరా నాయన యాక్టింగ్ ఏంది, ఆ మనిషి ఏంది అట్ట కనిపిస్తూ ఉన్నాడు, ఏంది అబ్బా మాకైతే చూడడానికి 2 కళ్ళు సాలేదనుకోరా నాయన. ఓసారి ఎప్పుడైనా పోయినప్పుడు మా ఊర్లో ఇట్ట పీలర్లో ఇట్ట చచ్చిపోతారు మీరంటే చెప్పురా ఆయన నువ్వన్నా, ఏంది ఆ యాక్టింగ్ అంత అందంగా ఉన్నాడు ఏందిరా అసలు మాకే మగవాళ్ళకే అట్లా అనిపిస్తుంది తెలిసినా అని అంటే. సో ఇది సార్. సో స్వీట్ అవి చాలా బాగా చెప్పారు ఆన్ ద